వెల్కమ్ టు sakshiyeducation.com. సార్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి కష్టమా లేకపోతే సులభం అంటారా, లేకపోతే రిసోర్సెస్ ఎంతవరకు ఉన్నాయి? తెలుగు మీడియం వాళ్ళకి కష్టమా సులభం అంటే సార్, యాక్చువల్గా తెలుగు మీడియం వాళ్ళకి రిసోర్సెస్ కొరత చాలా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 స్థాయిలో మెయిన్స్కి సంబంధించిన రిసోర్సెస్ అసలు లేవు మార్కెట్లో. ఈవెన్ తెలుగు అకాడమీ ప్రచురించలేదు, ఇంకా ప్రభుత్వం కూడా ఎందుకు అటువంటి వనరులను అందించే ప్రయత్నం అభ్యర్థులకు చేయలేదు. కేవలం కోచింగ్ సెంటర్ల మెటీరియల్, మార్కెట్లో దొరికేటటువంటి జిరాక్స్ మెటీరియల్ ఇది మాత్రమే ఉంది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి సరైన మార్గదర్శకత్వం, సరైన వనరులు కనుక అందిపుచ్చుకుంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా గ్రూప్ 1 ఖచ్చితంగా క్లియర్ చేయవచ్చు. ఉదాహరణకు నేను చూసుకుంటే, నేను 2 సార్లు తెలుగు మీడియంలో రాసి క్రాక్ చేయడం జరిగింది. నేను గైడ్ చేసిన వాళ్ళు కూడా తెలుగు మీడియంలోనే చదివి రాశారు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, మనం ఎంతసేపు తెలుగు మీడియం అనేటటువంటి భావన దాన్ని బట్టి కూర్చోకుండా కొంచెం పక్కకు వచ్చి, తెలుగు మీడియం నుంచి కొంచెం పక్కకు వచ్చి కొంత ఇంగ్లీష్ మీడియంలో దొరికేటటువంటి రిసోర్స్ని కూడా మనం చదవగలిగి వాటిని మన తెలుగులో మనకు నచ్చినటువంటి పదాల్లో రాసుకొని ఇంగ్లీష్ కంటెంట్ని దానికి అనుగుణంగా తెలుగులోకి రాసుకుంటే కనుక మనం కూడా ఇంగ్లీష్ మీడియం స్థాయిలో నోట్స్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాం. నేను మొదటిసారి గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడైనా, రెండవసారి ప్రిపేర్ అయినప్పుడైనా, నేను ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఎక్కువగా కూడా నేను యూపీఎస్సీ వెబ్సైట్స్ మీద ఆధారపడేవాడిని. ఎందుకంటే బేసిక్స్ అనేది మనం ఎలాగో టెక్స్ట్ బుక్స్ ద్వారా, తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా నేను యూపీఎస్సీ వెబ్సైట్స్ మీద ఆధారపడ్డాను. అక్కడ దొరికేటటువంటి మంచి మంచి మోడల్ ఆన్సర్స్ని నేను చదివి వాటిని తెలుగులోకి మార్చుకొని దాన్ని మళ్ళీ మన సొంత భాషలోకి సరైనటువంటి వాక్య నిర్మాణంలో రాసుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో అందువల్ల నాకేమైందంటే రీసోర్సెస్ అనేది నాకు బాగా దొరికినట్టుగా అనిపించింది, ఈజీగా క్లియర్ చేయగలిగాను. మీరు కూడా తెలుగు మీడియంలో ఇదే పని చేయాలి. కేవలం తెలుగు మీడియం పుస్తకాల మీద ఆధారపడకుండా, కేవలం మార్కెట్లో దొరికే జిరాక్స్ కాపీల మెటీరియల్ మీద ఆధారపడకుండా మీకు మీరుగా కొంత తెలుగు మీడియం అనే భావం నుంచి పక్కకు రండి. కొంత ఇంగ్లీష్ రిసోర్సెస్ మీద కొంత వర్కౌట్ చేయండి. దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఈ స్మార్ట్ వర్క్ అనేది చేయండి. ఆ కంటెంట్ని తెలుగులోకి మార్చుకోండి, సొంతంగా హ్యాండ్ రిటన్లో రాసుకోండి. అప్పుడు ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ మీకు మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారనమాట. లేదంటే కేవలం తెలుగు మీడియం పుస్తకాల మీద ఆధారపడితే మాత్రం సార్ అన్నట్టు తెలుగు మీడియం వాళ్ళకి కష్టమే. అలా బయటకు వచ్చి ప్రిపేర్ అయితే మాత్రం తెలుగు మీడియం వాళ్ళకు సులభంగానే గ్రూప్ 1 సాధించవచ్చు.